ఆనందంగా రిక్షా బండి దిగగానే ఆ భార్య వంటగదిలో ఉంది. పిల్లలు వాళ్ళ ఆటల్లో ఉన్నారు. వాళ్ళ నాన్న వచ్చాడని ఒక్కరు కూడా ఎదురొచ్చి మాట్లాడలేదు, ఎదురొచ్చి పలకరించలేదు. అతను వచ్చి ఆ యొక్క చెక్క సోఫాలో కూర్చున్న తరువాత కొద్దిసేపటికి వాళ్ళ భార్య వచ్చి, ఏమండి ఎప్పుడు వచ్చారండి అని అన్ని నీళ్లు తీసుకొచ్చి ఆయన చేతికిచ్చినప్పుడు, నేను వచ్చి దాదాపు గంట అయింది, అయినా మీరంతా బాగున్నారు అన్నాడు. బాగున్నామండి, నువ్వు ఉత్తరం రాసావు కానీ ఈరోజు వస్తానని మేము మర్చిపోయామండి. ఉత్తరం చదివామండి అందరం మేము, నువ్వు వస్తున్నావని చెప్పాం, కానీ మేము అనుకుంటాం ఆ తారీఖు ఈరోజు కాదు రేపు అనుకుంటున్నామండి అన్నప్పుడు ఈ పాస్టర్ గారి గుండెంతా బరువు ఎక్కువైపోయి ఊపిరి విడవడం కష్టమైపోయింది. ఆ మంచినీళ్ళు తాగి వెళ్ళి తన గదిలో వెళ్ళి ప్రార్థన